ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి సంబంధించిన ఎంతో ప్రత్యేకమైనటువంటి అంశాల గురించి, మరి రాత్రి 9 గంటల తర్వాత రాబోయే ఆ శుభవార్త నిజమేనా అని మిమ్మల్ని మీరు నమ్మే విధంగా, నమ్మలేని విధంగా కూడా మీకు ఉండేటువంటి పరిస్థితుల గురించి మనం జనవరి 22వ తారీఖు గురువారం రోజు మీరు గడిపే అటువంటి ప్రతి గంట సాధారణంగానే కనిపిస్తుంది. కానీ మరి రాత్రి ఎప్పుడైతే 9 గంటలు దాటుతుందో మరి మీ చెవుల్లో వినబడే ఒక శుభవార్త, ఒక మాట మీ మనస్సును పూర్తిగా మారి ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి మొబైల్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును. యంత్రాలు ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ముఖ్యంగా కూడా పెద్ద స్థాయిలో ఎగిరి గంతులు వేస్తారు. ఇక ఎందుకంటే అది కలలో కూడా ఊహించలేదు. మరి మీ జీవితంలో వచ్చే శుభవార్త మరి అతిపెద్ద శుభవార్త కూడా మారుతుంది. మరి ఈ రోజు వచ్చే ఆ శుభవార్త ఏమిటి, ఎవరి నుండి వస్తుంది, ఎలా వస్తుంది అని అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు వివరంగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో పూర్తి స్థాయిలో అర్థం అనేది అవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వెళ్తే గనక కన్యా రాశి వారు ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు ఇతరుల సంతోషం కోసం మాత్రమే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. తమ బాధను లోపలనే దాచుకుంటూ ఉండే అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మరి న్యాయం, సమతూకం కోసం ఎప్పుడూ పోరాడే మనస్తత్వం ఉంటుంది. కానీ మీ యొక్క సహనం ఇటీవల కాలంలో మిమ్మల్ని అలసట గురి చేసింది. కొన్ని విషయాలలో మీకు చేతికి అందవలసినవి దక్కకపోవడం కూడా జరుగుతుంది. ఇతరుల విషయంలో కూడా జోక్యం చేసుకొని మీరు కొన్ని విషయాలు నష్టాలను పడతాము. అలాగే మీరు అనవసరంగా మాటలు పడడం కూడా జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా మీ యొక్క అవకాశాన్ని ఎక్కడా కూడా కోల్పోకుండా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఒక నిర్ణయం అయితే వచ్చేస్తుంది. ఇక దశలో ఉన్నవారు ఎదురు చూస్తున్న ఫలితం రావడం లేదని బాధపడుతున్నారు. ఇది ఇక రాదేమో అనే అటువంటి భావనకు గురైనటువంటి సంఘటనలు కూడా మీకు ఉన్నాయి. కానీ మీ మనస్సులో ఉన్నటువంటి నమ్మకం ఇప్పటికీ చావలేదు. ఇది మీ యొక్క శుభవార్తకు ప్రధానంగా చెప్పాలంటే బీజం వేయవలసిందే అని చెప్పాలి. ఎందుకంటే ఇక ఏది చేసినా నాకు అవకాశం రావట్లేదు, మీరు ఒక్కసారి భావించే వెనక్కి అడుగు వేసిన మరి ఏదన్నా తొందరపాటు నిర్ణయాలతో ప్రయత్నంతో ముందుకు వెళ్ళినా కూడా మరి మీకు ఈ అవకాశం వచ్చేది కాదేమో అని అయినా కూడా మీరు ఎక్కడా కూడా మీకు పట్టుదల వదలని కూడా విక్రమార్కుడు మాదిరిగా నిలబడి మీరు చాలా వరకు ప్రయత్నాన్ని చెయ్యండి. భగవద్గీత భగీరథ ప్రయత్నాన్ని చెయ్యడమే మీకు ఈరోజు మీ యొక్క ప్రధానమైనటువంటి అతిపెద్ద శుభవార్త అనడానికి ఎంతో కీలకమైన పాత్రలను పోషించిన అన్నటువంటి ఒక మీ యొక్క సంఘటన అతిపెద్ద శుభవార్త రావడానికి కారణం ఏంటంటే మీరు పూర్తిగా వదిలేసిన చోట నుండే ఇది లభిస్తుంది. ఇది ఎక్కడి నుండి వస్తుందో మీరు దూరంగా ఉంచవలసినటువంటి విషయం మీదే ఉంటుంది. ముఖ్యంగా ఆగిపోయిన ఒక అవకాశం గురించి, ఆర్థికంగా పెద్ద
ఊరట గురించి, మీకు రావలసిన ఒక ముఖ్యమైన గౌరవం గురించి, లేదా జీవితంలో స్థిరత్వాన్ని ఇచ్చే సమాచారం గురించి కూడా రావచ్చు. ముఖ్యంగా ఈ వార్త మీరు అడిగినది అయితే కాదు, మీ నిజాయితీకి వచ్చినటువంటి ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో పనులు ఆగిపోయి చెయ్యి దాకా వచ్చింది, పూర్తిగా కూడా మరి ఆగిపోయింది. ఈరోజు ఒక్కసారిగా కదలడం మీకు ఎంతో శుభవార్తని ఇస్తుంది. మరి ఆర్థికంగా కూడా కొన్ని విషయాలలో మీరు ఇప్పటి వరకు పెట్టినటువంటి కొన్ని పెట్టుబడులలో నుంచి రావాల్సిన లాభం అనేది ఇప్పటి వరకు కూడా మీకు రాలేదు. కానీ ఇప్పటి నుండి అన్నీ కూడా పూర్తయిపోయినట్టు అయిపోతాయి. కాబట్టి ఇప్పటి నుండి మీకు ఆ లాభం అనేది చేతికి రావడం అనేది చాలా శుభవార్తగా ఉంటుంది. అంతేకాదు, మరి ఇప్పటి వరకు మీరు కొన్ని అప్పులు చేయడం, అంటే ఇవన్నీ చేయడం కోసం అన్ని అప్పులు చేశారు. కానీ అవన్నీ కూడా తీరి మరి మీకు ప్రత్యేకంగా ఇప్పుడు కొన్ని విషయాలలో అనుకోని లాభం రావడం, మరి ఇతరుల కూడా మిమ్మల్ని చూసి గౌరవించడం జరుగుతుంది. అంతేకాదు, మరి ముఖ్యంగా కొన్ని స్థిరత్వంగా నిలబడడం కోసం కొందరు ఉద్యోగం లేని వారికైతే ఉద్యోగాన్ని సంపాదించినటువంటి ఆఫర్ రావడం కూడా మరి చాలా ముఖ్యమైనటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక శుభవార్త తీసుకొచ్చేది ఎవరు అంటే, ప్రత్యేకంగా ఎవరి వల్ల ఇది వస్తుందంటే, మరి ఒక ప్రభావవంతమైనటువంటి వ్యక్తి, అంటే ఆ వ్యక్తికి మీ కెపాసిటీ తెలుసు, మీ యొక్క టాలెంట్, మీ యొక్క తెలివి తెలుసు. మీరు అతి సామాన్యంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు. సహాయం చేస్తే వ్యక్తి తెలుసు. ఆ వ్యక్తి మీ యొక్క మంచితనాన్ని గుర్తించి, మీ యొక్క మంచితనాన్ని మెచ్చుకొని మీకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో కానీ, లేదా మీ తెలివికి ప్రోత్సహించాలనే ఉద్దేశం కానీ అతని మనస్సులో ఉంటుంది. తద్వారా ఆ వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. అంతేకాదు, మీరు ఊహించని మీరు ఒక వ్యక్తిని చూడలేదు, కానీ అతని తెలివైన వ్యక్తి మాత్రం మీకు సహాయం చేస్తాడు. అలాగే మీ కష్టానికి మీకు తెలివిగా గమనించినటువంటి ఎవరో వ్యక్తి కూడా మీకు సహాయం చేసి అవకాశం, మరి శుభవార్త చెప్పే అటువంటి అవకాశం అయితే ఉంది. అతను మీ యొక్క నిశ్శబ్ద సహనాన్ని గుర్తిస్తాడు. ఇప్పుడు ఎవరైనా సమయం వచ్చే అటువంటి ముందుకు వచ్చి మీకు హెల్ప్ చేయవలసిన సమయం వచ్చిందని గుర్తిస్తాడు. మరి ముఖ్యంగా ఈ రోజున ఇక బుధుడు కన్యా రాశి వారికి అధిపతి, మరి శుభయోగాన్ని తెచ్చే అటువంటి దిశలో ఉంటాడు. మరి గురుడు పెద్ద ఫలితాలను అయితే ఇస్తాడని చెప్పవచ్చు. మరి ఇక చంద్రుడు శుభవార్తలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మీ యొక్క గ్రహయోగం వల్ల కన్యా రాశి వారికి అనేది ఈరోజు మంచి రోజు. కాబట్టి ఈరోజు రాత్రి 9 గంటల తర్వాత వినబోయే మాటలు మీ యొక్క జీవితంలో మరిచిపోలేనటువంటి మలుపును కూడా మరిచిపోలేని విధంగా మారబోతుందేమో అన్న విషయాన్ని మీరు గమనించండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కలుద్దాం. ధన్యవాదాలు.